ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ శుభోదయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు మన లేఖన భాగం యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎలుగటయే నిత్య జీవము అనేటువంటి వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఎరుగుట అనే పదం బైబిల్లో ఎక్కడ కనపడినా, లేకపోతే తెలుసుకునుట అనే పదం బైబిల్లో ఎక్కడ కనపడినా అది దేనికి గుర్తుగా ఉంటుందంటే యేసు ప్రభుతో మనకున్నటువంటి సాన్నిహిత్య సహవాసం. అందుకే బైబిల్లో ఎక్కడ ఎరుగుట, తెలుసుకునే పదాలు ఉన్న దగ్గర మనం కొద్దిసేపు ఆగి ధ్యానం చేయాలి. యేసు క్రీస్తు మన కోసం రక్తం గార్చి సిలువలో ప్రాణం పెట్టింది కేవలం రక్షించబడి పరలోకానికి వెళ్ళటానికి మాత్రమే కాదు, ఆయనను తెలుసుకోవడానికి, ఆయనతో సహవాసంలో ఉండటానికి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం చదివేవా, ప్రార్థన చేసేవా? ఇంతవరకు అది చేయకపోతే ఆయనను తెలుసుకోవటానికి ముందుకు అడుగువై. ఆయనను తెలుసుకుంటే నిత్య జీవమును నీ జీవితంలో నువ్వు అనుభవించగలవు. నీవు తెలుసుకోవాల్సిన సంగతులు, నీకు తెలియని సంగతులు ఆయన బోధించి నిన్ను నూతనమైన సర్వోత్తమమైనటువంటి మార్గంలో ఆయన నడిపించగలడు. దేవుడు నిన్ను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.